ఆజాద్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డ్యాన్స్ ట్రాక్ హోయ్ అమ్మ విడుదలైంది. మరియు ఈ సాంగ్ చూస్తే యూట్యూబ్లో కానీ చక్కర్లు కొడుతుంది. ద వరల్డ్ హిట్ అని చెప్పొచ్చు. ఇది ఇప్పటికే పార్టీ సీజన్కు తుఫాన్గా మారుతుంది. అరంగేట్రం చేసిన రాషా తండాని మరియు అమన్ దేవగన్ నటించిన శక్తివంతమైన ట్రాక్ ఈ సంవత్సరం అంతిమ దేశీయ పార్టీ గీతంగా ఉంటుందని హామీ ఇస్తుంది. ఉత్కంఠభరితమైన బీట్స్ మరియు అద్భుతమైన కొరియోగ్రఫీతో ఉయ్యమ్మ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. వారి డైనమిక్ ఎనర్జీతో మునిగిపోతుంది. రాషా తండాని తన మంత్రముగ్ధులను చేసి నృత్య కదలికలతో మెరిసిపోతుంది. చక్కదనం మరియు శక్తిని సజావుగా సమతుల్యం చేస్తుంది. సహనటుడు అమన్ దేవగన్తో పాటు ఆమె అద్భుతమైన కెమిస్ట్రీ పాటకు కొత్త ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సో అదర్ ట్రైలర్ లాంచ్ ఇంకా చూడాలి. సో ఈ ట్రాక్ను సంగీత మేధావి అమితాబ్ త్రివేది ప్రాణం పోశారు. మధుబట్టి భక్తి యొక్క మనోహరమైన గానాలను మరియు అమితాబ్ భట్టాచార్య యొక్క ఉద్రిక్తమైన సాహిత్యాన్ని కలిగి ఉంది. బోస్కో సెల్లి మార్టిన్ కొరియోగ్రఫీ చేసిన ఓయమ్మ సాంప్రదాయ మరియు సమకాలీన అంశాలను నైపుణ్యంగా మిళితం చేసి దృశ్యపరంగా అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ ట్రాక్ గురించి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ పాట యొక్క ఆత్మను సంగ్రహించడంలో అమితాబ్లో అద్భుతంగా నైపుణ్యం ఉంది. మరియు హోయమ్మతో పాటు ప్రామాణికతను మరియు నిజమైన భారతీయతను అల్లుకోవడంలో ద్వారా తాము అధిగమించారని చెప్పొచ్చు. సో రాషా యొక్క ఉద్దేశకమైన నృత్యం పరిపూర్ణమిస్తుందని చెప్పొచ్చు. సో ఇందులో రాషా తండాని మామూలుగా నటించలేదు, ఒక రేంజ్లో నటించింది. సో అండ్ ఒక్క డ్యాన్స్ సెన్సేషనల్ అయింది. ఈ సాంగ్ తోటి రాత్రి స్టార్ అయిపోయింది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆజాద్. సో విడుదలతో సందడి చేస్తుంది. ఈ చిత్రం బాలీవుడ్ దివా రవీనా టండన్ కుమార్తె రాషా తండాని మరియు అమన్ దేవగన్ ప్రధాన జంటగా నటించిన చిత్రం నుంచి సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. హోయమ్మ అనే సంచలనవంత పాట ఇంటర్నెట్లో తన ఆకర్షణీయమైన కొరియోగ్రఫీ, ఉత్సాహభరితమైన సెట్ డిజైన్ చేసి ఫుట్ ట్యాపింగ్ బీటులను దూసుకుపోతుంది. సో సినిమాటిక్ ఈ దృశ్యం మరి అందరూ మాట్లాడుకుంటున్న చాట్ బండర్ పాట గురించి తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేద్దాం. సో అసిగ్రతాన్ని అందించిన సమర్థ నేపథ్య గాయని మందుబట్టి గ్రాచి పాడిన హోయమ్మ ప్రముఖ గీత రచయిత అమితాబ్ భట్టాచార్య సాహిత్యాన్ని కలిగి ఉంది. సో సాంగ్ మామూలుగా లేదు. ప్రసిద్ధ బోస్కో సీజర్ ధ్వజం బాస్కో మార్టిన్ పాటకు కొరియోగ్రఫీ అందించారు. శక్తివంతమైన వినూత్నమైన కదలికతో వచ్చిన బాస్కో ఓయమ్మ పాటను దృశ్యపరంగా ఆకర్షణీయమైన సంఖ్యను డ్యాన్స్ హిట్గా మలిచారు. సో మ్యూజిక్ డైరెక్టర్ కానీ దీనికి కొరియోగ్రాఫర్ కానీ మూవీ కానీ ఓయమ్మ సాంగ్ మాత్రం మామూలుగా లేదు. సో ఆమె తన ధైర్యవంతుడైన హీరోయిన్కి న్యాయం చేస్తుంది. ఆమె తన పాత్రకు గొప్ప ఆకృతిని ఇస్తుంది. రాషా తండన్ ఒక సాంగ్ మాత్రం మామూలుగా లేదు. ఒకనొకప్పుడు ఎలా అయితే తీస్ మార్కాన్ సాంగ్ నుంచి వచ్చిందో ఇప్పుడు ఓయమ్మ సాంగ్ ట్రెండింగ్ అయింది. యూట్యూబ్లో అయితే హల్చల్ చేసింది. వరల్డ్ వైడ్ ఈ సాంగ్ ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ రోజుల్లో ఐటమ్ సాంగ్గా సాధారణంగా వర్గీంచమైన ఒక పాటకు యువతి నృత్యం చేస్తూ ఐటమ్ సాంగ్ అంటే యువతికి మరి తక్కువ దుస్తులు ధరించి శ్రీ తన శరీరాన్ని బీట్స్ను అనుగుణంగా కదిలించే పాటను చూస్తుంది. కానీ సినిమాలో ఈ పాట కోసం ప్రేక్షకులు సాధారణంగా చట్టానికి అవతలి వైపు ఉన్న రౌడీలు లేదా పోకిరిన సమూహం. ఇది సాధారణంగా స్త్రీ స్నేహితులు లేని మరి మహిళలను గౌరవించడం నేర్చుకునే యువకుల రహస్య కళలకు తీర్చడానికి ప్రధాన ఉద్దేశం ఉపయోగపడుతుంది. ఒక ఐటమ్ సాంగ్ 2 నిమిషాల కీర్తినిస్తుంది. ఒకటి కష్టపడి ఈ వినోదాన్ని చేసిన సంఘ వ్యతిరేక శక్తులు దీనిని ఎవరినైనా ఊహించవచ్చు. మరోసారి ఐటమ్ గర్లుగా మహిళల ఇమేజ్కు బలోపేతం చేయడం లేదా స్థూలంగా చెప్పాలంటే డబ్బు కోసం తమను తాము అమ్ముకునే మహిళలు. సో పైన పేర్కొన్న పాటను యువతి వయసు కేవలం 18 సంవత్సరాలు. ఆమె సీనియర్ సెకండరీ పరీక్షలకు హాజరవుతుంది. ఆమె ఒకప్పటి నటుడి కుమార్తె. సో కాబట్టి ఆమె నటుల కుటుంబం నుంచి వచ్చింది. ఆమెకు కూడా అదే కీర్తి ఉంది. ఈ రోజుల్లో తన సినిమాలు పాటలు ఒకే వర్గంలో ఉంటాయి కాబట్టి పాట ఆశ్చర్యం కలిగించలేదు. సినిమాకు ప్రతి పాటలో ఒకేలాంటి దుస్తులు, స్వరూపం, కదలికలు ఉన్నాయి. సో సాంగ్ మాత్రం మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. చాలా హైప్ ఇస్తుంది. ఇంటర్నెట్లో ద మోస్ట్ పవర్ఫుల్ సాంగ్స్ అంటే ఓయమ్మ సాంగ్. సో ఓయమ్మ సాంగ్ తోటి సో ఒకరోజు నైటు స్టార్ హీరోయిన్ అయిపోయింది రాషా తండన్. సో తాను ఎవరో కాదు, మన KGF 2లో నటించిన లేడీ
ప్రధానమంత్రిగా నటించిన రవీనా టండన్ వాళ్ళ కుమార్తె. సో ఒక సాంగ్ తోటి తన యొక్క ఇమేజ్ని, తన యొక్క క్రేజ్ని అమాంతం పెంచేసింది రష టండన్. సో బాలీవుడ్లో ఏం కాదు, టాలీవుడ్లోని దేశం మొత్తం ఈ పాట కోడైకి వస్తుంది. ఏ ఫోన్ పెట్టినా హోయమ్మ సాంగే, ఏ వీడియో ఎక్కడ పెట్టినా హోయమ్మ సాంగే వినబడుతుంది. సో అంత ట్రెండ్ అవుతుంది ఈ సాంగ్లో ఉన్న మ్యాజిక్ అది. సో అది దానికి తోడు రష టండన్ యొక్క నృత్యం, తన యొక్క డ్యాన్స్, తన యొక్క పర్ఫార్మెన్స్ దానికి మెయిన్ కారణం అని చెప్పొచ్చు. సో అదేవిధంగా రష టండన్ కొత్తగా ఇప్పుడు కొత్త పరిచయం అవుతుంది, న్యూగా పరిచయం అవుతున్న ఆజాద్ మూవీలో తన కీలక పాత్ర పోషించడం ఇంకోటి. సో అందులో ఈ ఐటమ్ సాంగ్ పెట్టడం ఇంకోటి. సో రష టండన్కి నైట్ ప్రియాంకకు ఎలా అయితే వచ్చిందో క్రేజ్, తనకు ఒకటే నైట్ రోజు క్రేజ్ వచ్చేసింది. ఈ సాంగ్ రిలీజ్ చేసినప్పటి నుంచి సో మామూలుగా ఊగట్లేదు. ఎక్కడ చూసినా ఇదే సాంగ్, ఎక్కడ పెట్టినా ఇదే సాంగ్ వస్తుంది. చాలా పెద్ద సాంగ్ ఇది, చాలా హిట్ సాంగ్, బ్లాక్ బస్టర్ సాంగ్, ఐటమ్ సాంగ్లోనే ద నంబర్ 1 సాంగ్గా నిలిచిపోయింది. 2025లో ద నంబర్ ఆఫ్ సాంగుల్లో ద బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ ద రవీనా టండన్ ఠాగూర్ కూతురు అయినా ఎవరంటే ద రష టండన్. సో తాను అజయ్ దేవగన్ నటిస్తున్న ఆజాద్ మూవీలో నటిస్తుంది, ఆయన ఐటమ్ సాంగ్ అందులోదే. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా కన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, కానీ ఆజాద్ మూవీ ఒక ఇండియన్ కల్చర్ని, ఇండియన్ సాహిత్యంని నిలబెట్టే మూవీ అవుతుందని చెప్తున్నారు. సో ఇందులో అజయ్ దేవగన్ ఇంకా పలువురు చాలామంది నటిస్తున్నారు. ఈ మూవీ మేబీ మా సమ్మర్కి వస్తుందని అంటున్నారు. సో ఒక సాంగ్ ఎలా ఉందంటే మూవీ ఏ రేంజ్లో ఉందని తెలుసుకోవచ్చు. భారతీయ ఒక ప్రెస్టేజ్ని పెంచే విధంగా ఈ మూవీ ఉంటుందని, ఆజాద్ ఉంటుందని చెప్తున్నారు. సో మేకర్స్ కూడా ఈ ఆజాద్ మూవీ చాలా ప్రెస్టేషన్గా, చాలా గొప్పగా నిర్మిస్తున్నారు. సో ఈ మూవీ తోటి ఇండియాలో ద నంబర్ 1 సినిమాగా ఆజాద్ మూవీ ఉండాలని చెప్తున్నారు. సో ఇందులో అజయ్ దేవగన్ నటించడం అంటే అంత గొప్ప కాదు, RRRలో కూడా నటించారు అజయ్ దేవగన్. తన యొక్క నటన కానీ, తన యొక్క ఏదైనా నంబర్ 1గా ఉంటుంది అజయ్ దేవగన్ నటనకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ద బాలీవుడ్ ద మోస్ట్ వైవెటెడ్ ద హీరో అంటే అజయ్ దేవగన్. సో ఇప్పటికీ ఏం చెల్లుచెదరగని నటనతో అజయ్ దేవగన్ దూసుకుపోతున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడలో అన్ని భాషల్లో ద పేరుగాంచిన హీరో అజయ్ దేవగన్. సో ఆయన కాంబినేషన్లో రష టండన్ అండ్ వీళ్ళు తదితరులు నటించి వస్తున్న మూవీ ఆజాద్ మూవీ. సో ఈ ఆజాద్ మూవీ మామూలుగా ఒక రేంజ్లో చూసుకుంటే హోయమ్మ సాంగ్తోనే మూవీ సగం ప్రమోషన్స్, సగం బిజినెస్ అయిందని చెప్పొచ్చు. బిజినెస్ మొత్తం బీభత్సంగా అయింది ఈ పాటతోటి ఆజాద్ మూవీకి. సో ఇప్పటికే థియేటర్స్, శాటిలైట్ రైట్స్ కూడా 1,000 కోట్లలో అమ్ముడుపోయినని ఇన్ఫర్మేషన్. సో హోయమ్మ సాంగ్ తోటి ద నంబర్ 1 సాంగ్ యూట్యూబ్లో కూడా హోయమ్మ సాంగ్ ట్రెండింగ్ అవుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.